ఫ్రెండ్స్ ఇక్కడ రకాల కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ వచ్చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5,000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో DESET 2018 ఎగ్జామ్ రాసిన చాలా మంది అభ్యర్థులు కూడా తమ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయి. సో వాటిని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, అంతేకాకుండా ఫలితాలు కనుక రిలీజ్ అయినప్పుడు ఏ వెబ్సైట్లో మనం ఫలితాలను క్లిక్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అడిగారు. మీ యొక్క మొబైల్లో DESET అని చెప్పి ఏదో ఒక బ్రౌజర్లో క్లిక్ చేయండి. అలా సెర్చ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క వెబ్సైట్ని క్లిక్ చేసినట్లయితే ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కూడా ఆ యొక్క వెబ్సైట్ తాలూకు లింక్ ఇచ్చాను. సో ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినా మీరు ఈ యొక్క అఫీషియల్ పేజ్కి వచ్చేస్తారనమాట. సో ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే చూడండి, ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ పక్కన క్లిక్ హియర్ అని, క్వశ్చన్ పేపర్స్ పక్కన క్లిక్ హియర్ అని చెప్పి ఉన్నాయి కదా. సో అదే విధంగా DESET 2018 తాలూకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రిజల్ట్స్ అని చెప్పి పక్కన క్లిక్ హియర్ అని చెప్పి మనకు కొత్తగా ఒక ఆప్షన్ అనేది వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క క్యాండిడేట్ ID కానీ, లేదంటే హాల్ టికెట్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఎంటర్ చేయమంటుంది. అలా ఆ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది చేయాలి. అప్పుడు మన యొక్క ఫలితాలు అనేవి మనకు రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం ఈ విధంగా వర్క్ చేసినట్లయితే మనకు మన యొక్క ఫలితాలు అనేవి మనకు తెలుస్తాయి. ఈ ఫలితాలు అనేవి మనకు యాక్చువల్గా 28వ తారీఖున మనకు రావాల్సి అయితే ఉంది. అయితే మనకు ఎందుకు వీళ్ళు ఇంకా రిజల్ట్స్ ని అనౌన్స్ చేయలేదు అనే విషయం మీద ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. న్యూస్ పేపర్స్ లో కూడా ఎక్కడ కూడా వీటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో వెయిటింగ్ అయితే చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క DESET ఆన్లైన్ అప్లికేషన్లో కనుక మిస్టేక్స్ వచ్చినట్లయితే ఇప్పటికీ కూడా మనకు కంప్లైంట్ ఇచ్చి ఆ యొక్క మిస్టేక్స్ని క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లైంట్స్ అనే ఆప్షన్లో మీకు కనిపిస్తుంది చూడండి. మొబైల్లో అయితే మీకు బాటంలో ఉంటుంది, కంప్యూటర్లో అయితే మీకు రైట్ హ్యాండ్ వైపు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్. నెక్స్ట్ మనకు ఈ యొక్క కంప్లైంట్స్ అనే దాకా క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క జర్నల్ నంబర్, డేట్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ రిలేటింగ్ టు అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్, జెండర్, PH, స్పోర్ట్స్, కమ్యూనిటీ, పేరెంట్ నేమ్లో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మనం దాన్ని క్లిక్ చేసి కంప్లైంట్ అనే దగ్గర మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అంటే ఎక్కడ తప్పు వచ్చింది, దాన్ని ఏ విధంగా కరెక్ట్గా చేయాలి అని చెప్పి నీకు డేటా అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కాకుండా వేరే ఆప్షన్లో మీకు మిస్టేక్ వచ్చినా సరే ఈ ఇచ్చిన ఆప్షన్లో ఏదో ఒక దాన్ని క్లిక్ చేసి కంప్లైంట్ అనేది చాలా క్లియర్గా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు మీ యొక్క మిస్టేక్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీ యొక్క DESET ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే ఈ యొక్క సమయంలోనే మనం క్లియర్ చేసుకోవాలి. లేదంటే మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ టైంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. సో తప్పకుండా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చుకున్నట్లయితే వితిన్ 48 hours మనకు చేంజెస్ అవుతాయి. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.